చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన కాంబినేషన్ లో వచ్చే రాశి ఫలాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఇక పోయిన సంవత్సరం ఉగాది ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పోయిన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఒక సంక్లుప్తంగా తెలియజేద్దాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది రాశుల వారిగా తెలుసుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా, నైట్ టైమా, మనకు సీజనల్స్, ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనం మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్ కి ఇది మనకు ఒక థీమ్ ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు మామిడి చెట్టు లేకుండా దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్ లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి, అపజయానికి దూరంగా ఉండాలి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడు యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్, అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి, అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు, ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామా, సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైక ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారు, వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో సంక్లుప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాసుల వారిగా, నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ద్వాదశ రాసుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే.
స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావ నామ సంవత్సరంలో మేషరాశి వారికి, మీకు, మాకు, మనందరికీ ఫస్ట్ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు ఉంటుందో కొన్నిసార్లు మనకు నచ్చిన దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్న వెంటనే పనులు అవుతాయి, కొన్నిసార్లు లేట్గా అవ్వచ్చు. బట్ ప్రతి సందర్భంలో కూడాను మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, ఆనందం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ఈ యొక్క మైండ్ సెట్నే బ్రహ్మ జ్ఞానం అంటారు, వేరే ఇంకేం లేదు. బ్రహ్మతత్వం అంటే దాని మీనింగ్ అదే అనమాట. అక్కడ నుంచి రాజ్యం దేహి, పర్టికులర్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతుంటారో రెగ్యులర్గా వాళ్ళంతా సీ లెవెల్ పొజిషన్లు, నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, ఒక సమాజంలో ఉన్నతంగా ఉండి ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువ నాకు చేస్తూ ఉంటారు. నాకు దగ్గరకు వచ్చే వాళ్ళే రాజయోగం ఉంటేనే వస్తుంటారు. అది నా అదృష్టమై తర్వాత కానివ్వండి. వాళ్ళందరికీ కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి, వాళ్ళ మాటకి విలువ ఉండాలి, వాళ్ళకు పవర్, స్టేటస్, అధికారం ఉండాలని కోరుకుందాం. అంతేకాకుండా ధనం దేహి, వాళ్ళకి విపరీతమైన ధనం ఉండాలి. ఇంటి నిండా, ఆఫీసుల నుండి, షాపింగ్లకు పోయినా కానీ ధనం ఉండాలి. ఇన్ కేసు ఇల్లు శత్రువు ఇంటికి వెళ్ళినా కానీ ఆ శత్రువు ఇల్లు కూడా ధనమయం ఉండాలి, వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంత పవర్ వీళ్ళకి అందరికి ఉండాలని. లాస్ట్లో సర్వకామాంచ సిద్ధి, వీళ్ళకి ఏదైనా కోరిక అనుకుంటే ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరిక ఇమ్మీడియట్గా ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి అమ్మవారు మనం అందరం చక్కగా ఉండాలని చెప్పేసి, అలాంటి కృపాకరుణ అందరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. పర్టికులర్గా మేషరాశి వారికి మీరు చెప్పిన విధంగా ఇందులో అశ్విని, భరణి, కృతిక ఫస్ట్ పాదం. అశ్విని 4 పదాలు, భరణి 4 పదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం అంటే చూ, చో, లాలి, లో, ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనం బాగా అందరూ వెయిట్ చేసేది ఆదాయం అంతా, వ్యయం అంతా, రాజ్యపూజ్యం, అవమానం గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఉగాదికి సంబంధించి ఇలా న్యూమరిక్ లో డిఫైన్ చేసే ఒక సిస్టమ్ ఒక తెలుగు ఉగాది రాశిలోనే ఉందండి, ఇంకెక్కడా లేదండి. రాశి ఫలాల్లోనే ఉంది. అంటే న్యూమరిక్ లో మనకి నెంబర్స్ అయితే బాగా అర్థమవుతుంది. దాంట్లో చాలా మీనింగ్స్ కూడా డెప్త్ గా ఉంటాయండి. ఇందులో ఇలా చూడండి, ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. సో ఏమనిపిస్తుంది, వ్యయం చాలా ఎక్కువ, సారీ ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, డబల్ ఉందని చెప్పుకోవాలి. తర్వాత 5, తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. సో ఇక్కడ అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అని మనం గమనించుకోవచ్చు. అంటే ధనం ఉంటే ఎట్లాగో కొంతమంది దృష్టిలో ఉంటాం కదా, మేబీ ఆ దృష్టి దోషం అనుకోవచ్చునేమో. అద్భుతంగా చెప్పారు. నేను చెప్దాం అనుకుంటున్నా, మీరు చెప్పేస్తున్నారు. మీ సావాస దోషం కరెక్ట్ అండి. ఎనాలిసిస్ మీరు కూడా ఇది కరెక్ట్ అండి. వీళ్ళకి పక్క నుండి కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు పాపం. ఈ హోల్ ఇయర్ కనుక చూసుకుంటే మనకి గ్రహస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ 12వ ఇంట్లో శని ఉన్నారండి. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గురువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పెద్ద ఇబ్బంది పెట్టదు గురువు వీళ్ళకి. ఇప్పుడు మనం ఏ ఫలితాలు చెప్పుకోబోతున్నామో అవి చాలా స్వల్పంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. తర్వాత రాహు 11వ ఇంట్లో ఉండి సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటారు, చక్కగా ఉంటుంది. కేతు వచ్చేటప్పటికి 5వ ఇంట్లో ఉండి అనవసరమైన ఏమంటారు వేస్ట్ చేసుకుంటారు, టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళ సంవాసం వాళ్ళ సంవాసం పెట్టేసి చేయకూడని పనులన్నీ చేసేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి పాజిటివ్గా, చాలా పాజిటివ్గా, అంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో వీళ్ళకి ఉన్నప్పటికి కూడాను బట్ ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడదు. అలానే గురువు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టాలని, కానీ గురువు మంచి స్థానంలో ఉండటంతో, ఉచ్చ స్థానంలో ఉండటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు. ఎనివే రాహు వీళ్ళు చక్కగా బాగా ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 70 to 80% చాలా బాగుంది. ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఒక 20% ఏముంది అని మనం చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరం ఎలా ఉండిందండి వీరికి? పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరము ఒక తటస్థంగా ఉంది. ఒక లెవెల్ కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ అప్పుడే వాళ్ళకి ఏలినాటి స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఏలినాటి కంటిన్యూ అవుతున్నా కానీ ఇబ్బంది ఎక్కువ పడరు. అలానే గురువు కూడాను లాస్ట్ ఇయర్ వాళ్ళకి 3వ స్థానంలో ఉండి 4వ స్థానంలో రావటం తోటి యాజ్ యూజువల్ గా ఉంటుంది. పెద్ద చేంజెస్ అయితే ఏముండదు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అని చెప్పుకోవచ్చు. శ్రీ పరాభావనామ సంవత్సరమే అది గ్రోత్ ఇయర్ కాదండి, ఎవరికైనా సరే తటస్థంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 12వ స్థానంలో శని ఉండటం తోటి, బట్ ఇప్పుడు మనం చెప్పుకోయే పరిస్థితులు అందరికి అప్లై అవ్వు, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా అప్లై అవుతాయి. అది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవాలి. ఏం చెప్తారు, వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రారంభ దశలో ఉండటంతో 3 రకాల పనులు జరుగుతుంది. ఫస్ట్ మానహాని. మానహాని అంటే అవమానం. మనం ఇప్పుడే అనుకుని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఈ శని యొక్క ప్రభావంతో అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత నిత్య సంవాదం దారిద్ర్యం. తర్వాత ద్వాదశి స్థానకే శని అని చెప్తుంటారు. శని కనుక 12వ స్థానంలో ఉంటే 3 రకాల పనులు జరుగుతాయి. ఒకటి అవమానాలు జరుగుతూ ఉంటుంది, మూడోది ఫైనాన్షియల్ గా టర్న్ ఓవర్ ఎక్కువ ఉండదు, వాళ్ళకి ఆగిపోతుంటే అంటే స్లోగా వస్తుంది అనమాట. ఒక చిన్న లాజిక్ చెప్పాలంటే
అంతకుముందు 10 అవర్స్ కష్టపడితే ఒక 100 రూపీస్ వచ్చేదైతే ఇప్పుడు 10 అవర్స్కి 12 అవర్స్ ఎక్కువ కష్టపడాలి, వచ్చేది 80 రూపీసే. దీంతో వీళ్ళు బాగా స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. మరి అందుకని దీన్ని ఏమంటారు, దారిద్ర్యం. దీంతో వీళ్ళు నిత్య సంవాదం, ఏదో ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు. అదేంటి నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను, ఎక్కువ రావాల్సిన పోయి తక్కువ వస్తుంది, అంతే Out కదండి. of మనకు frustration. రావాల్సిన రిజల్ట్ రాకపోతే ప్రాబ్లం Frustrate వచ్చేస్తుంది, అయిపోతూ ఫ్రస్ట్రేట్ ఉంటారు. అయిపోతుంది. దాంతో వీళ్ళు నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరితో ఒకరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాను, ఈ టైంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అనుకున్నంత రాదు. ఈ యొక్క ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఫ్యామిలీతో గొడవలు కూడా పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రభావం వీళ్ళకి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. వీళ్ళకి అదృష్టం ఏమంటే అదే ఈ పరాభావనామ సంవత్సరంలో. ఓకే. అదేంటే మైనస్ మైనస్ ప్లస్ అన్నట్లు వీళ్ళకి ఏం నడిచింది నడుస్తుంది. పరాభనామ సంవత్సరం కూడాను కొంచెం షేకీగా ఉంటుంది. అది షేకీ ఇది షేకీ ఉండక వీళ్ళు పాజిటివ్ అయిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట చూస్తే ఓవరాల్గా. అలానే గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి వీళ్ళకి, చాలా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఒక పక్షంలో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం అంతా ఉంటుంది. ఇదంతా పాజిటివ్ సైడ్లో. బట్ గురువు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో ఇదంతా మంచిది కాదు. గురువు కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటాడు 3వ స్థానంలో ఉంటే. ఇక్కడ ఏమవుతుందంటే బంధువైరం, దారిద్ర్య, దేహపీడనం. ఓకే, బంధువులతో గొడవలు అవుతూ ఉంటాయి. మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం క్రైసిస్లో ఉంటారు. ఉద్యోగ భంగం, కలహం. ఉద్యోగంలో మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఫైటింగ్లు అవుతుంటాయి హెచ్ఆర్ తోటి. నాకు హైక్ కావాలి, ఈ హైక్ కావాలి, ఈ ప్రమోషన్ కావాలి, ఆ ప్రమోషన్ కావాలి. చాలా హార్డ్ వర్క్, నిజంగా హార్డ్ వర్క్ చేస్తారు. మనం అంతవరకు 10 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు 12 అవర్స్ వర్క్ చేస్తారు. ఆ వారం రిజల్ట్ రాకపోతే ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. ఇది వీళ్ళకి శని యొక్క ప్రభావంతో జరుగుతుంటుంది. అందుకని ఉద్యోగంలో ఏమవుతుంది, కలహం, గొడవలు చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. అంటే శని ఇక్కడ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అంట. అయితే ఏమైంది, ఈ శని మన మారుతూ ఉన్నారు. ఇప్పుడు జూన్లో మారుతూ ఉన్నారు. మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఆ టయానికి గురువు మారటంతో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. జూన్ తర్వాత వీళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. గురువు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్టేటస్, పొజిషన్ అందులో కొంచెం షేకీగా ఉంటుంది. శుభకరమైన ఖర్చులు మాత్రం బాగా చేస్తారు. ఆదాయము మన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చులు కూడా ఏమైనా చేస్తే కనుక మంచి కార్యక్రమాల గురించి చేస్తూ ఉంటారని చెప్తారు. ఇంకొకటి అధికారుల ద్వారా మోసం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏదైనా చేసినా కానీ వీళ్ళు రియాక్ట్ అవ్వకుంటే చాలా బాగుంటుంది అని చెప్తారనమాట. మనకి పురాణాల్లో సత్య హరిశ్చంద్రుడు మీరు వినే ఉంటారు. పాపం సత్య హరిశ్చంద్రుడు చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆయన్ని రాజ్యం పోవడానికి ఏ కారణం కూడా లేదు, కానీ దేవతలు పందాలు పెట్టుకొని ఇవన్నీ బలిపరుసుని చేసి అందులోంచి ఇంద్రుడు తీసేపిచ్చేస్తాడు చూడండి. అందుకని ఇలానే ఉంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం. చక్కగా హార్డ్ వర్క్ చేసుకునే వీళ్ళని పైన ఎక్కడెక్కడో ఏదో ఉంటాయి కదండి లేయర్స్లో, కార్పొరేట్ ఆఫీసులో ఎక్కడో ఏదో జరిగి వీళ్ళకి లే ఆఫ్లు అయ్యి రావటము అంతా బాగుంటుంది. ఎవరి వల్ల వీళ్ళకి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళకి జరిగిద్దని కాదండి, బట్ అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని సిన్సియర్గా ఉన్న వీళ్ళు అలాంటి వ్యవహారాలను ముందుగా కనిపెట్టుకొని జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ అవి ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకోటి కూడా చెప్తారు, ధర్మరాజు అన్యాయంగా జోదంలో కూడా ఓడిపోయింది, ఆయనకి 3వ స్థానంలో గురువు, 4వ స్థానంలో గురువు ఉన్నందు అని కూడా ఇంకోటి చెప్తూ ఉంటారు మనకి శాస్త్రాలు. ధర్మరాజు మంచోడు పాపం, ఎవరు మోసం చేశారు, వేరే వాళ్ళు మోసం చేశారు. అలా వీళ్ళని చీట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఇందాక అన్నారు చూసారు, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పాపం వీళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంటుంది కాబట్టి బ్లైండ్ గా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్న ఏకైక వ్యక్తి రాహు అండి. రాహు వీళ్ళ పక్కన నుంచొని వీళ్ళకి మంచి ఎన్నుముకలాగా నుంచొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే గోజీవ గజానం క్షీరాన్న భోజనం సుఖం వస్త్రమాల్యాది లాభకృత అంటారు. అంటే వీళ్ళ టైంలో పూర్వకాలంలో అండి వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే అశ్వాలు, తర్వాత ఏనుగులు, ఎలిఫెంట్లు ఇవన్నీ ఉండేవి కదండి. వాళ్ళంతా సపోర్ట్ వచ్చేదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి రాహు ఉండటంతో ఫారిన్ కనెక్షన్స్, సోషల్ మీడియా, ఫిలిమ్స్, మూవీస్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చక్కగా సపోర్ట్ వస్తుంది. వాళ్ళకి అన్ని రకాల రిసోర్స్ టయానికి అందుకొని చక్కగా వాటి ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్నీ అధిగమించేసి లాభప్రదంగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. దానికి కావాల్సిన సపోర్ట్ రాహు ఇస్తున్నాడని గమనించుకోవాలి. 60-40 గానే ఉందనుకోవచ్చు మేషరాశి వారికి కదండి, కరెక్ట్. గ్రహాల ప్రకారం చూస్తే. మరి నక్షత్రాల ప్రకారం ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయి? వీళ్ళకి ఒక మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే నక్షత్రాలు వీళ్ళకి సూపర్ ఉన్నాయి, రియల్ గా చాలా బాగున్నాయి. మీరే చూస్తుంటే అశ్విని వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధన లాభం ఉంటుంది, సుఖం ఉంటుంది.
సూపర్. ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా లేదు ఇందులో. లేదు. చాలా బాగుంటుంది నక్షత్రం వైజ్. అయితే ఎక్కువ శాతం ఏది చూసుకోవాలి అప్పుడు? మనం గ్రహాలు చూసుకోవాలా, నక్షత్రాలు చూసుకోవాలా? ఎక్కువ రిజల్ట్ యాక్చువల్ గా రిజల్ట్ అంటే మనకి 2 కాంబినేషన్ చూసుకోవాలండి. బట్ నక్షత్రానికి ఇంకా ప్రిసైజ్ గా ఉంటుంది. అంటే అందులోనే ఒక భాగం కదా ఈ నక్షత్రం అంటే, ఇంకా బాగా ప్రిసైజ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. లేదంటే 2 కలుపుకున్నా కానీ ఇదంతా బాగుంది కాబట్టి అక్కడ మనకి బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం గురువు ఇబ్బంది పెడుతుంది వీళ్ళని. బట్ మిగతా ఏదైతే మనం చెప్పుకున్నావి చాలా తీవ్రత తక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళకి తెలుసుకోవాల్సిందంటే మనం చెప్పుకున్న ఏదైతే చెప్పుకున్నామో వీళ్ళకి అంతా ఆ లెవెల్లో జరుగుతుందని కాదండి, తీవ్రత తక్కువగా ఉంటుంది. కొండంత పోయేది గోరంతలో పోతుంది ఖచ్చితంగా. కానీ ప్రాబ్లం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలనేది మెసేజ్ వీళ్ళకి మెయిన్. అంతే. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ధనలాభము, సర్వజన పూజ్యము, అందరి నుంచి అప్రిసియేషన్స్ వస్తుంది, బాగుంటారు, ప్రతి ఒక్కరు నేను గౌరవిస్తూ ఉంటారు, ధనప్రాప్తి ఉంటుంది, వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపదలు కూడా వస్తూ ఉంటుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ సంపదలు బాగుంటాయి, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి అప్రిసియేషన్స్ అంతా బాగుంటుంది. ఒక్క విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ఆగస్టు తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. సో ఇది తప్ప ఇంకా మిగతా అన్ని విషయాలకి ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 70% మార్క్. అంటే ఈ నక్షత్రాలు ఇందాక మీరు చెప్పిన దానికి యాడ్ అయినాయి కాబట్టి ఒక 10%, ఖచ్చితంగా ఒక 70-75% బాగుంటుంది. మిగతా 25%లో మోస్ట్ కేర్ఫుల్గా ఉండాల్సింది ఆఫీస్లో బాసులతోటి, పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండండి. మీకు నవ్వుతూ మీ పక్కన తిరుగుతున్న వాళ్ళని నమ్మొద్దు, చాలా దూరంగా పెట్టాలి. టాక్సిన్ పీపుల్, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మొత్తానికి వీళ్ళకి ఒకే ఒక అడ్వైజ్ ఏంటంటే వీళ్ళు చుట్టూ టాక్సిన్ పీపుల్ ఎవరైనా ఉంటే దూరంగా పెట్టండి. ఈ ఒక్క సెంటెన్స్ గా వీళ్ళు చేసుకోగలుగుతుంటే బిగ్గెస్ట్ రెమెడీ, మిగతా అంతా చక్కగా వెళ్ళిపోతుంది. మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా గురువు బాగాలేదని చెప్పారు కదా, సో ఏం చేయొచ్చు అంటారు మేషరాశి వారు? ఒకటి శనికి పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకో. ఇది చాలా చాలా చిన్న శ్లోకం అండి, ప్రతి ఒక్కరికి గూగుల్ చేస్తే దొరికిపోతుంది, ఈజీగా దొరుకుతుంది. యూట్యూబ్ లోను అంతా 2 లైన్స్ ఏమో ఉంటుందండి. ఫస్ట్ లైన్ 2 లైన్ శ్లోకాల రూపంలో ఉంటుంది. ఫస్ట్ లైన్ 2 సెకండ్ లైన్ అంతే అయిపోతుంది. ఉదయం సాయంత్రం దీన్ని చదువుకోవాలి. సూర్యోదయం సూర్యాస్తమయం ఒక్కసారి చదివితే చాలు. అలా కంటిన్యూస్ గా ఎవరైతే సూర్యోదయం సూర్యాస్తమయంలో 7 సంవత్సరాలు చదువుతారో శనికి వాళ్ళని లైఫ్ లో పీడించడం అనేది ఒక పురాణ స్టోరీ ఉంది. అది అందులో ఈ వెరైటీ ఏంటంటే ఈ శ్లోకం ఇచ్చింది శని భగవానుడు, ఆయనే ఇచ్చాడు. రకరకాల శనిలో మనకి చెప్పుకునే దశరథుడు ఇచ్చాడు ఒక శ్లోకం, రాజ్యానికి ఎవరు శని పీడన ఉండకూడదని, అట్లా రకరకాల శ్లోకాలు ఇచ్చారు. బట్ ఇది శని భగవానుడు ఆయనే ఇచ్చిన శ్లోకం. దీని యొక్క విశిష్టత అది చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రెండోది శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే జపాలు, దానాలు, తర్పణాలు చేసుకొని ఆ దానం అవన్నీ ఇచ్చేస్తే పోతూ ఉంటుంది. తర్వాత తిరునల్లారుని ఒక ప్లేస్ ఉంటుంది పాండిచ్చేరి దగ్గర, తమిళనాడు. ఇది ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే అక్కడ కొలంలో స్నానం చేసి యూట్యూబ్లో దాని గురించి హిస్టరీ అంతా తెలుస్తూ ఉంటుంది. అవి చేసుకుంటే చక్కగా ఈ దోషం అంతా పోతుంది. గురువుకి మెయిన్ మీరు అడిగిన విధంగా ప్రతిరోజు ఏదో ఒక పురాణం కానివ్వండి, లేదంటే ఇతిహాసం కానివ్వండి, ఏదైనా వేదాంతానికి సంబంధించిన ఉపనిషత్తులు కానీ ఏదైనా కనుక ఒకటి తీసుకొని చక్కగా వీళ్ళు చదువుతూ ఉంటే నైట్ టైం కొంచెం సేపు అన్న చదువుతూ ఉంటే ఆ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఆ గ్రంథాలు రచించిన వాళ్ళ యొక్క కృప వీళ్ళ మీద ఉంటుంది. గురువులకి ఎక్కువ సేవ చేస్తూ ఉండాలి. ఏమేమి సేవ చేయటం, వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, మఠాలకు వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. క్షేత్రానికి వస్తే గుంటూరు దగ్గర చిలుకలూరుపేట ఆ మధ్యలో కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారం ఉంటారు శివుడు. చాలా చాలా పవర్ఫుల్. ఎవ్రీ గురువారం ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట. అక్కడ గురువుకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా హోమం చేస్తారు. అలా గురువుకి ఎక్స్క్లూజివ్ గా ఎవ్రీ గురువారం చేసి కొండ మీద ఉండే దేవాలయం ఎక్కడా లేదు ప్రపంచంలో. చాలా పవర్ఫుల్. అక్కడ గనక దర్శనం చేసుకుని టైం స్పెండ్ చేసి కింద ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయండి. అక్కడ స్టే చేసి చక్కగా ఆధ్యాత్మికంగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా జనరల్గా ఈ రాశి వాళ్ళకి మనం ఎప్పుడు కొన్ని చెప్తూ ఉంటాం, 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి లైఫ్ లో ఎక్కడో వాళ్ళు బ్రేక్ వచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా బాగా చదువుకొని ఉంటారు, మంచి ట్రాక్ రికార్డ్ ఉంటారు, ఫారిన్ వెళ్తారు, ఆల్రెడీ మేనేజర్ లెవెల్ పొజిషన్ కూడా అనుభవించి ఉంటారు. ఎందుకంటే 10 years కదండి ఫీల్డ్ లో. 10 years లో ఎక్స్పీరియన్స్ అంటే మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవాలి కదా నార్మల్ కండిషన్స్ లో. వెళ్ళిపోయి అక్కడ గ్యాప్ కనుక ఎవరికనుక వస్తే ఎందుకో తెలవదు రీజన్ అని అనుకుంటే ఒక్కసారి జాతకం చూపించుకుంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో
2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి శాపాలు, రెండోది గ్రహ దోషాలు. శాపాలు అంటే బ్లాకేజెస్ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది ఈ బ్లాకేజ్? వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేస్తుంటుంది. రెండోది వీళ్ళ జాతకంలో పర్టికులర్ గ్రహం బాగుండకపోవచ్చు. అలా అని కొన్ని గ్రహాలు మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, ఏలినాటి శనిలో వాళ్ళు 2 ఇళ్ళు కొన్నారంట, 2 ప్రమోషన్లు వచ్చినాయంట మకర రాశి వాళ్ళు. ఎందుకని జాతకం చూస్తే గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు, విపరీతమైన యోగ్యతను ఇచ్చారు. అందుకని ఇలా ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే కరెక్ట్ గా క్లారిటీ వస్తుంది. అది ఒకటి. రెండోది ధనానికి కనుక బాగా ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, హెల్త్ కనుక బాగలేకపోతే మృత్యుంజయ మహామంత్ర జపము హోమము, తర్వాత భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, ఇంకా అకాడమిక్స్లో రావడానికి దక్షిణామూర్తి కానివ్వండి, నీలా సరస్వతి, వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్ ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా లైఫ్లో ఆగిపోయారు అని ఒక కనుక డౌట్ వచ్చి ఉంటే, అనుమానంగా ఉంటే ఇవి చేయించుకుంటే చక్కగా బాగుంటుంది. వీళ్ళు జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉందండి ఈ సంవత్సరంలో. సో ఏ రకంగా చూసినా మేషరాశి వారికి కొంచెం గ్రహాలు అనుకూలించకపోయినా నక్షత్రాల ప్రకారం ఆ అనుకూలత వచ్చి ఇయర్ అంతా చాలా బాగుండబోతుంది. అండ్ ఒకవేళ లేకపోతే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందో కూడా గురుగారు సూచించారు. అండ్ వారి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే పర్సనల్గా కూడా చాలా చాలా డిఫరెంట్గా, ఇంకా మనం చాలా లోతుగా కూడా దాన్ని డిస్కస్ చేసి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అన్నది తెలియజేస్తారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.